కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముత్పోజ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అందరికీ దాసోహం. మా ఆచార్యులు శ్రీ 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 రంగరామానుజ స్వామివారి మంగళాశాసనాలతో మనం ఈరోజు 21వ పాసురాన్ని తెలుసుకుందాం. నిన్న మొన్న కూడా నప్పిన పిరాటి శ్రీకృష్ణ పరమాత్మని ఇద్దరిని కలిపి లేపారు. నేనంటే నేనని అనుకున్నారే తప్ప ఇద్దరు తలుపులు తీయలేదు. ఈరోజు అమ్మ చెప్పిందంట, స్వామి నేనే ఇక్కడ ఉంటాను, మీరే వెళ్ళండి, తలుపు తీయండి, ఆ వచ్చిన వారిని అనుగ్రహించండి అని చెప్పిందట. ఈరోజు పాసురంలో లేవడానికి సిద్ధపడుతున్నాడు మన స్వామి, కళ్ళు తెరవడానికి సిద్ధపడుతున్నాడు. అరివురాయి తెలివి తెచ్చుకో స్వామి అని కూడా అన్నారు. అలా అంటూ ఉంటే ఆయన్ని ఎటువంటి వాడో ఎలా కీర్తించాలో నప్పిన పిరాటి చెప్తోందట. ఎక్కడో పరంపదలో ఉండేవాడు అలా కాదు, ఇక్కడ ఉండేటువంటి తండ్రి సంబంధంతో సౌలభ్యాన్ని గుర్తు చేస్తూ కీర్తిస్తే, ఇంత సులభుడా స్వామి అని చెప్పి కీర్తిస్తే మీరు ఆయనకి ఆనందం కలుగుతుంది, అందుకని అలా కీర్తించండి అని హింట్ ఇచ్చిందట మన నప్పిన పిరాటి. ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుని దాని అర్థాన్ని తెలుసుకుందాం. ఏతక్కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప మాతాదే పాల్ సొరిயும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலெழாய் மாத்தார் உனக்கு வழி தொலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன் அடிபணியுமா போலே போத்தியாம் வந்தோம் పొగழందో ఏలోరెంబావాయ్. స్వామి ఎందుకు వచ్చావు అనుకుంటున్నావు? పోతియాం వందోం, నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చాము. పొగழందో, నిన్ను స్తుతించడానికి వచ్చాము. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మని మాత్రమే లేపుతున్నటువంటి పాసురం ఇది. అమ్మ పర్మిషన్ ఇచ్చింది కదా స్వామికి, అందుకని కళ్ళు తెరుస్తున్నటువంటి స్వామిని, లేస్తున్నటువంటి స్వామిని చూస్తున్నారు. స్వామికి మెలకు వచ్చింది, ఇంకా కళ్ళు తెరవలేదు. కళ్ళు ఎలా తెరవాలో రేపు పాసురంలో చెప్తుంది గోదాదేవి. మనం కూడా అంతే కదని, పొద్దున్నే లేవగానే మెలకు వస్తుంది కానీ వెంటనే లేచిపోతామా? లేవం, కొంచెం అటు ఇటు దొల్లి అప్పుడు లెగుస్తాం కదా. అలా లేవడానికి సిద్ధపడుతున్న స్వామిని ఈరోజు కీర్తిస్తున్నారు. ఏత్తక్కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప మాతాదే పాల్ సొరియం వళ్ళల్ పెరుం పసుక్కళ్ ఆత్తప్పడైతాన్ మగనే. ఇదంతా ఆత్తప్పడైతాన్ మగనే, ఎన్నో లెక్కకు మించినటువంటి పెరుం పసుక్కళ్, పశువులు ఉన్నటువంటి నందుని యొక్క కుమారుడా. మాతాదే పాల్ సొరియం వళ్ళల్ పెరుం పసుక్కళ్, ఆగకుండా పాలధారులు అలా స్రవిస్తూనే ఉంటాయి ఆ పశువులన్నీ కూడా. అలాంటి పశువులు, ఆ పశువులు పొదుగుల దగ్గర కొండలు పెడుతూ ఉంటే ఏత్తక్కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప, మనం కొండ పెట్టి ఇంకో కొండ తీసి ఆ కొండ పెట్టేలోపే పొంగిపోయి ప్రవహించేస్తూ ఉంటాయట పాలన్నీ కూడా. కొండలు నిండిపోయేంతగా పాలు స్రవిస్తున్నటువంటి గోవులు లెక్కకు మిక్కిలి ఉదారంగా ఇచ్చేస్తున్నాయట. వళ్ళల్ పెరుం పసుక్కళ్, ఉదారంగా ఇవ్వడమే ప్రయోజనంగా ఇచ్చేస్తున్నాయట ఆ పాలన్నిటిని కూడా. కొండలు నిండిపోతున్నాయి. అలాంటి పశువులు లెక్కకు మిక్కిలి ఉన్నాయి కదా. అలాంటి నందగోపుడి యొక్క కుమారుడా, అరివురాయ్ తెలివి తెచ్చుకోవలసింది. నువ్వెక్కడున్నాననుకుంటున్నావు? నువ్వు మా నందగోకులంలో ఉన్నావు. పరంపదంలో ఉన్నాననుకుంటున్నావా? లేదా క్షీరాబ్దిలో పడుకున్నానని అనుకుంటున్నావా? అవతారాలుగా దిగి వచ్చిన రామచంద్రమూర్తిగా దశరథుని యొక్క కుమారుడని అనుకుంటున్నావా? ఇవేమీ కాదు, నువ్వు మా నందగోపుడి కుమారుడవి. నందగోపుడు అంటేనే ఆయన్ని కీర్తించారు ఇంతకుముందు 3 పాసురాల్లో. ఒక పాసురంలో, మొదటి పాసురంలో నందుని యొక్క శౌర్యం విజయానికి గురించి కీర్తించారు, కూలివేరు కొడిందొజులని అని చెప్పారు.
17వ పాసురంలో అంబరమే తన్నీరే అని కీర్తిస్తూ ఆయన యొక్క ధార్మికత్వాన్ని చెప్పారు, ఎంత దానగుణం కలిగి ఉంటాడో. 18వ పాసురంలో ముందు మదగళిత్తన్ ఓడాదు తోల్వళియన్ అంటూ ఆయన యొక్క భుజబలాన్ని కీర్తించారు. ఈరోజు పాసురంలో మళ్ళీ నందగోపుడు ప్రస్తావన వస్తోంది. వళ్ళల్ పెరుం పసుక్కల్ ఆత్తప్పడైతాన్. ఔదార్య గుణం కలిగినటువంటి, ఉదారంగా పాలు స్రవించే, లెక్కకు మిక్కిలి గోవులు కలిగినటువంటి అని అటువంటి గోసంపద కలిగిన నందుని యొక్క కుమారుడా అని అంటున్నారు. నందగోపుడి యొక్క ఐశ్వర్యాన్ని ఈరోజు పాసురంలో చెప్తున్నారు. అలాంటి మా నందుడి ఇంట్లో పుట్టావు నువ్వు, అది మర్చిపోయి పడుకున్నావా ఏంటి? రాముడిగా వచ్చావనుకో, పోని అవతారాలు మత్స్యావతారం, కూర్మావతారం ఇవన్నీ అలాగూ ఆశ్రయించడానికి వీలు లేవు. కాసేపు ఉన్నావు వెళ్ళిపోయావు అంతే. పోని రాముడిగా వచ్చావు కదా అనుకుంటే, ఆ రాముడిగా వచ్చినప్పుడు కూడా చక్రవర్తి తిరుమగన్ అన్నట్లుగా ఉన్నావు నువ్వు. అందరికీ ఆశ్రయించడానికి వీలు లేనట్లుగా రాజ టీవీతోటి ఉన్నావు. అప్పుడు ఆశ్రయించడం కష్టమే అందరూ. కానీ ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? కృష్ణ పరమాత్మగా వచ్చి ఉన్నావు. ఈ కృష్ణుడు సౌలభ్యానికి పరాకాష్ట. సౌలభ్యానికి పరాకాష్ట కాబట్టే ఇంత చనువుగా వచ్చి నిన్ను ఆశ్రయిస్తున్నాం మేము. ఆ టీవీనంతా మమ్మల్ని రక్షించకుండా నీ టీవీనంతా మా దగ్గరే చూపిస్తున్నావే స్వామి. ఈ అవతారం ప్రయోజనం నీకు తెలీదా? ఎందుకు వచ్చావో, ఈ అవతారం ఎందుకు ధరించావో నీకు తెలీదా అని గోపికలు కృష్ణ పరమాత్మని అడుగుతున్నారు. లేవయ్యా, ఎందుకు నందుని ఇంట్లో పెరుగుతున్నావో తెలుసా అని చెప్తూ, కృతయుగంలో అయితే గనక పోనీ ఆశ్రయించడానికి వీలు లేని అవతారాలు, త్రేతాయుగంలో కూడా అందరినీ తీసుకెళ్ళిపోతా, పరంపదం తీసుకెళ్ళిపోతా అని అన్నావు. అలాగే తీసుకెళ్ళావు, కానీ మేమందరం నిన్నప్పుడు ఆశ్రయించలేకపోయాం. ఈరోజు నిన్ను ఆశ్రయించడానికి వచ్చాం మేము. రేపల్లో చేరాము, నీతో మాకు సంబంధం కలిగింది. కానీ ఇలా వచ్చాక నీ కర్తవ్యం మర్చిపోయి పడుకుంటే ఎలా అయ్యా? అందుకని లే లే అని తన బాధ్యతని గుర్తు చేస్తున్నారట కృష్ణ పరమాత్మకి. ఆ పెరుం పసుక్కల్ వళ్ళల్ పెరుం పసుక్కల్, ఆ ఔదార్యమైనటువంటి గుణాలు, గొప్ప పశువులు, పెద్ద పశువులు ఎలా అయినాయండి అంటే అవి తినే తిండి వల్ల వచ్చినాయా అండి? ఆ పెద్దతనం పెద్దగా అయిపోయినాయి అవి అంటే కాదండి. కృష్ణ స్పర్శతోటి ప్రీతిపూర్వకంగా ఒక్కసారి స్పృశిస్తే చాలట అవి ఉదారంగా పాలిచ్చే స్వభావాన్ని పొంది ఉన్నాయి. అవి ఆవులతో పాటు కృష్ణ పరమాత్మ వెనకాలే గోవులు వెళ్ళేవి, అన్నీ కూడా కృష్ణ పరమాత్మ వెనకాలే వెళ్ళేవి. కానీ అడవిలోకి వెళ్ళాక కృష్ణ పరమాత్మ వేణువును ఊదుతూ ఉంటే ఇవి మేత మేయడం మానేసి అలా కృష్ణ పరమాత్మని చూస్తూ ఉండిపోయేవట. సరే, సాయంకాలం చీకటి పడ్డాక కృష్ణ పరమాత్మ తిరిగి వచ్చేస్తుంటే ఆయన వెనకాల వచ్చేసేవి. మరి మధ్యలో మెయ్యలేదు కదండి, ఇంకెలా బలం ఉంటుంది? అలా ఉన్నటువంటి గోవుల్ని ఒక్కసారి స్వామి ప్రేమగా స్పృశించేవాడట, వెంటనే వాటికి బలం వచ్చేసేదట. మేత మెయ్యకపోయినా కృష్ణ స్పర్శతో పెరిగినటువంటి గోవులు కాబట్టి ఆ ఔదార్య గుణం వచ్చింది, అంత పెద్ద పశువులుగా అవి ఉన్నాయి. అలాంటి సంపద కలిగినటువంటి నందుడి యొక్క కుమారుడా అని అంటున్నారు. ఇది విశేషార్థంలో చెప్తారు. గోవులు అంటే కనుక ఆచార్యులు శిష్యుడు అడిగితేనే చెప్పాలి అనే నియమం ఉంటుంది. శాస్త్ర విషయాలు ఏవైనా శిష్యుడు ప్రార్థిస్తేనే గురువుగారు చెప్పాలి అని ఉంటుంది. కానీ ఆచార్యులు ఏం చేస్తారంటే ప్రేమ కొద్దీ, అయ్యో వీడికి అడగాలని కూడా తెలియట్లేదే, ఇంత గొప్ప గొప్ప విషయాలు నేను చెప్పాలని అనుకుంటున్నాను కానీ అతను అడగట్లేదు అని బాధపడి నేనే చెప్పేద్దాంలే అని అనుకుని ఆగలేక అంత గొప్ప విషయాలు నా వాళ్ళందరూ తెలుసుకోవాలి అనే ప్రేమతోటి ఆయనే చెప్పేస్తారట. శిష్యుల హృదయాలని నింపేస్తారట. పరమాత్మ యొక్క గుణాలు అనే పాలుతోటి నింపేస్తారు. అలా అటువంటి ఆచార్యులు బోళ్ళ మంది ఉన్నారు ఈ లోకంలో అని చెప్పి, నందుడు అంటే కనుక ఆయన యొక్క ఐశ్వర్యం ఇటువంటి గోవులే అని ఈ రేపల్లిలో ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా, నందుడి యొక్క సంపదనంతా కూడా చెప్తున్నారు. ఎన్నో లెక్క పెట్టచ్చా అండి? ఎన్ని గోవులు ఉన్నాయో లెక్క పెడదామా, పోనీ ఆయన ఐశ్వర్యం ఎంత అని చెప్పచ్చా అంటే లేదండి, ఒక్కొక్కటిగాను మనం లెక్క పెట్టలేమండి. ఇన్ని గుంపులండి అని కూడా మనం లెక్క పెట్టలేమండి. ఎలా అయితే భగవంతుని కళ్యాణ గుణాలని మనం లెక్క పెట్టలేమో ఇన్నని చెప్పలేము కదా, ఆయన గుణాలు ఇన్నండి అంటే సంఖ్యాతం నైవ సఖ్యంతే గుణా దోషాశ్చ సార్గిణి.
భగవంతుని యొక్క గుణాలు ఇన్నని చెప్పలేమట, ఆయన దోషాలు చెప్పలేమట. గుణాలు ఎందుకు చెప్పలేము అంటే లెక్క పెట్టడానికి కూడా సాధ్యం కానంత ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెప్పలేము. మరి దోషాలు ఎందుకు చెప్పలేవండి అంటే దోషాలు లేవు కాబట్టి అసలు చెప్పలేము. ఉంటే చెప్తాం 1, 2, 10, 100 అని. అసలు దోషాలే లేని వాడికి మరి ఎలా చెప్తాము? లెక్క పెట్టలేం కదా. లేని వాటిని లెక్క పెట్టలేము, ఉన్నాయేం ముక్కిలిగా ఉన్నాయి కాబట్టి అవి లెక్క పెట్టలేము అని అంటారు. అలా పరమాత్మ యొక్క గుణాలు ఎలా లెక్క పెట్టలేమో, దోషాలు ఎలా చెప్పలేమో, ఇక్కడ నందుని యొక్క సంపద ఎంత ఉందో, ఎన్ని పశువులను బట్టే సంపద లెక్కేసేవారు ఇదివరకు. అలా మేము చెప్పలేనంత సంపద మీ నాన్నగారికి ఉంది కదా, అందుకనే ఇలా పడుకున్నావు నువ్వు. ఉత్తముడయాయ్ దృఢ ప్రమాణ సిద్ధుడా అని అంటున్నారు. అంటే పరమాత్మ ఎలా తెలుసుకోగలుగుతాడు, ఎలా తెలియబడతాడు మనకి అంటే వేదం ద్వారా, శాస్త్రం ద్వారే చెప్పబడుతూ ఉంటాడు. దృఢమైనటువంటి ప్రమాణం ఏదండి అంటే శబ్దము, అంటే వేదమే దృఢమైన ప్రమాణము. ప్రత్యక్షము, అనుమానము, వేదము 3 ఉంటాయి. ఈ ప్రత్యక్షం ఎదురుగుండానే పరమాత్మ ఉన్నప్పటికీ కూడా ఆయన పరమాత్మే అని మనకి ఎవరైనా చెప్తే కానీ తెలియదు కదా. ఒక రాజుగారు ఉన్నారంట, ఆ రాజుగారికి చిన్నతనంలోనే ఆ బిడ్డని అంటే తన బాల్యంలోనే కుమారుడు దూరం అయిపోయాడు ఆ రాజుగారికి. సరే ఆ రాజపురోహితుడికి తెలుసు ఆ పలానా పుట్టుమచ్చలున్న ఇతనికి అన్నీ తెలుసు, కానీ దూరం అయిపోయాడు అతను. కొన్ని సంవత్సరాలు అయిపోయాక ఈ రాజపురోహితుడు ఒకసారి ఏదో ఊరు వెళ్ళి వస్తూ ఉంటే ఈ తప్పిపోయిన రాజకుమారుడు కనిపిస్తే అతని లక్షణాలను బట్టి, అతని యొక్క పుట్టుమచ్చలను బట్టి గుర్తుపడతాడు. ఇతను రాజకుమారుడే అని గుర్తుపడతాడు. తీసుకువచ్చి రాజుగారికి అప్పచెప్పుతాడు. ఇదిగోండి మీ తప్పిపోయిన బిడ్డ అని చెప్తాడు. ఇక్కడ రాజుగారు ఎవరు? పరమాత్మ. తప్పిపోయింది మనందరము. ఆ రాజపురోహితుడు ఆచార్యులు. ఆయన చెప్తాడు, మీకు తండ్రి అండి ఈయన అని రాజకుమారుడికి చెప్పాడు. రాజకుమారుడిని నీ కొడుకయ్యా అని రాజుగారికి చెప్పాడు. అలాగే పరమాత్మకి మనకి ఉండేటువంటి పితాపుత్ర సంబంధాన్ని, నవవిధ సంబంధాల్ని తెలియచేస్తూ మీకు తప్పిపోయిన బిడ్డ లాంటి వారండి వీరందరూ అని పరమాత్మకి తెలియచేస్తాడట. దారి తప్పిన మనల్ని సరైన దారిలో తీసుకువచ్చి పరమాత్మ దగ్గరికి చేర్చే గొప్ప గుణం కలిగినటువంటి వారు ఆచార్యులు. ఎవరైనప్పటికీ కూడా ఒక ఆచార్యుల్ని ఆశ్రయించవలసిందే. మనం ఇతర మతాలను తీసుకున్నా అందులో ఫాదర్ అనొచ్చు, మౌలామనో ఏదో ఉంటాయి కదా. ఎటువంటి వారికైనా ఒక ఆచార్యులు ఉండి తీరవలసిందే. మనకి గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే ఎలాగైనా వెళ్ళిపోతాం మనం, నావిగేషన్ ద్వారా వెళ్ళిపోతాం మనం. ఈ లోకంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఈ ప్రపంచంలో ఏ కాంటినెంట్కైనా మనం వెళ్ళాలన్నా కూడా మనం వెళ్ళిపోవచ్చు గూగుల్ మ్యాప్ ద్వారా. మరి పరమపదానికి వెళ్ళిపోవడానికి ఏదైనా గూగుల్ మ్యాప్ ఉందా అండి అంటే దానికి ఏమి గూగుల్ మ్యాప్తో తెలిసే దారి కాదు అది. మన కంటికి కనిపించినది, శాస్త్రానికి మాత్రమే దొరికేది, శాస్త్రంలో మాత్రమే ఆ రూట్ చెప్పబడి ఉంది. ఆ శాస్త్రం మనకి తెలియదు, చదివితే అర్థమయ్యేది కాదు. అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న ఆచార్యుల ద్వారా మనం ఆ రూట్ పట్టుకొని వెళ్ళగలగాలి. మరి వెళ్ళగలగడం కూడా మనం అక్కర్లా, ఆయన కాళ్ళు పట్టుకున్నామనుకోండి ఆయనే మనల్ని తీసుకెళ్ళిపోతారు, గమ్యానికి చేరుస్తారు. ట్రైన్ ఎక్కి కూర్చున్నామనుకోండి, ఆ డ్రైవర్ మీద నమ్మకంతో కదా మనం ట్రైన్లో ధైర్యంగా కూర్చుంటాము. ఇతను నా గమ్యానికి చేరుస్తాడు క్షేమంగా అని నమ్ముతాము. అంతేగాని డ్రైవర్ పక్కనే కూర్చుని సరిగ్గా డ్రైవ్ చేస్తున్నాడా లేదా, నన్ను సరిగ్గా తీసుకెళ్తాడా లేదా, మధ్యలో యాక్సిడెంట్ చేసేస్తాడా అని ఉంటామా? హాయిగా ఎక్కుతాము, ఏదో కోసం పట్టుకుని చదువుకుంటూ ఉంటాము, మన పని మనం చేసుకుంటూ ఉంటాం. డ్రైవరు చక్కగా చేర్చేస్తాడు, ఆ కష్టం అంతా ఆయన పడతాడు, మనల్ని చేర్చేస్తాడు గమ్యానికి. అలా ఆచార్యులు మనల్ని గమ్యానికి చేర్చేటువంటి దిక్సూచి వంటి వారు, జ్ఞానం కలిగినటువంటి ఆచార్యులందరూ. ఏ నేమ్ బోర్డు పడితే ఆ నేమ్ బోర్డు చూసి ఆచార్యులను ఆశ్రయించకూడదండోయ్. ఆచార్యుల్ని ఆశ్రయించేటప్పుడు జ్ఞానము అనుష్ఠానము ఉన్నాయా లేదా, నాకు పొందవలసింది ఏంటి, నేను పొందవలసింది ఏంటి, అది నాకు అందించగలిగిన మంత్రం ఈయన చెప్తారా లేదా అని మన కోరికని బట్టి, అంటే మన ఏదైతే గమ్యం ఉంటుందో దాన్ని బట్టి మనం మంత్రాన్ని, ఆచార్యుల్ని ఎంచుకోవాలి. ఒకసారి ఆశ్రయించాక నారాయణ మంత్రం కోసం మళ్ళీ ఆచార్యుల్ని మార్చుకోవడం అంటూ కుదరదు, చెయ్యకూడదు శాస్త్ర ప్రకారం. ఒకసారి ఆశ్రయించాలి, ఒకరిని ఆశ్రయించి ఆ మంత్రాన్ని పొందాలి. మంత్ర అర్థాన్ని తెలుసుకోవాలంటే ఎంతమంది ఆచార్యుల దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు. తిరుమంత్రాన్ని, ద్వైమంత్రాన్ని,
చర్మ శ్లోకాన్ని చెప్పేది మాత్రం ఒకే ఒక ఆచార్యులు. ఆయననే ఉపకారకాచార్యులు అని, ఉత్తారకాచార్యులు అని అంటారు. మంత్రం చెప్పినటువంటి ఆచార్యులను ఉత్తారకాచార్యులు అని అంటారు. మంత్ర అర్థాన్ని, మిగిలిన శాస్త్రాలని, సంప్రదాయ గ్రంథాలని నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఎంతమందినైనా ఆశ్రయించవచ్చు. మన సమాశ్రయణాలు చేసిన గురువు గారిని ఆజ్ఞ తీసుకుని అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవచ్చు. నేర్చుకుంటే వారందరినీ కూడా ఉపకారకాచార్యులు అని అంటూ ఉంటారు. మనం పైకి ఎక్కలేకపోతున్నాం అనుకోండి, ఒకళ్ళెవరో మనకి పైనుంచి లాగుతున్నారు, పైకి రా, ఈ గోడ ఎక్కువ అని లాగుతున్నారు. మనం ఎక్కలేకపోతున్నాం, మన సామర్థ్యం సరిపోవట్లేదు. అప్పుడు ఏం చేస్తారు, కింద ఉన్న వాళ్ళు ఇంకో ఇద్దరు తోసారనుకోండి మన పైకి, అప్పుడు మనం పైకి ఎక్కడం ఇంకా ఈజీగా ఉంటుంది కదా అంటారు పూర్వాచార్యులు. ఒక ఆచార్యుల కంటే ఇంకా ఉపకారకాచార్యులు కూడా ఎక్కువ మంది ఉంటే లాభమే కదా అని అంటారు. సదాచారులైనటువంటి వారు ఎప్పుడూ నన్నొక్కడే ఆశ్రయించు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళకూడదు అని అనరు. అలా ఉత్తారకాచార్యులు ఉండాలి, ఉపకారకాచార్యులు ఉండాలి. కొంతమందికి ఏమవుతుందంటే మంత్రం చెప్పిన వారే మంత్రార్థాలను కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇంక వాళ్ళకి బెంగే ఉండదు. ఉత్తారకాచార్యులే ఉపకారకాచార్యులు అవుతూ ఉంటారు. అలా ఆచార్య పురుషులందరూ కూడా దారి తప్పినటువంటి మనలందరినీ దారిలోకి చేరుస్తారు. ఏం చెప్తారు? ఉత్తముడయాయ్, పరమాత్మ ఎటువంటి వాడో చెప్తారు. మనకి దృఢమైనటువంటి ప్రమాణం, వేదంతోటే చెప్పబడేవాడు పరమాత్మ అనే విషయాన్ని మనకి తెలియచేస్తారు. పెరియాయ్ అంటే అందరికంటే గొప్పవాడు. అందరికంటే గొప్పవాడంటే ఈ లోకంలో మనం ఉన్నాము. ఈ 14 లోకాలు ఉన్నాయి. ఈ భూమండలంతో పాటుగా 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాలని కలిపి ఒక బ్రహ్మాండము అని అంటారు. ఈ సృష్టిలో అలాంటి బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి. ఇలాంటి బ్రహ్మాండాలన్నిటినీ సృష్టించింది పరమాత్మే. అంత గొప్పవాడు ఆయన. మనం చెప్పుకునే 4 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మగారికి తండ్రి అయినటువంటి వాడు ఆయన. ఇలాంటి బ్రహ్మాండాల్ని, ఆ బ్రహ్మాండాల్లో బ్రహ్మల్ని సృష్టించింది ఆయనే. ఆ బ్రహ్మగారు మిగిలిన సృష్టి చేస్తారు వేద సహాయంతో. ఆ బ్రహ్మాండాలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు స్వామి. గొప్పవారికి కూడా గొప్పవాడు ఆయనే. ఆయన్ని మించిన వాడు ఇంకొకడు లేడు. అలా ఉత్తముడియాయ్ పెరియాయ్ అని పిలువబడుతున్న స్వామి ఎలా ఉన్నాడట? ఉలగనీల్ తోత్తమాయి నిన్రా, లోకల్లో కంటికి కనిపించే విధంగా వచ్చావు. నువ్వు ఇంకో లోకంలో ఉన్నా, లేదా పరంపదంలో పాలకెడలో ఉన్నా, ఇంకా కాకుండా రామచంద్రమూర్తిగా గడిచిపోయిన అవతారాలైనా మాకు నువ్వు కంటికి కనిపించవు కదా కృష్ణ. ఇప్పుడు మా అందరికి కళ్ళకి కనిపించేలా వచ్చావు కదా. నీ యొక్క ప్రేమ ఎటువంటిదో మాకు తెలుసు. మరి కంటికి కనిపించే విధంగా వచ్చావు, మేము ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాము, మరి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అడుగుతున్నారు. చూడరే ప్రకాశం కలిగినటువంటి వాడా అని అంటున్నారు. మన శరీరం ఉందనుకోండి, 30 ఏళ్ళకి ఒకలా ఉంటుంది, 40 ఏళ్ళకి ఒకలా ఉంటుంది, 50 ఏళ్ళకి వెళ్ళిపోతుంది, 60 ఏళ్ళకి ఇంకా తగ్గిపోతూ ఉంటుంది, ముసలితనం వస్తూ ఉంటుంది. పరమాత్మ అలా కాదట. చూడరే, ప్రకాశిస్తున్నటువంటి దేహం అయింది, ప్రకాశిస్తున్నటువంటి సౌందర్యం అయినది. అవతారాలు అయితే కొద్దీ నీ కాంతి పెరిగిపోతోందయ్యా అని అంటారు ఆళ్వార్లు. అంటే కత్తి పదును రాసే కొద్దీ రాపిడికి గురైతే పదును పెరుగుతుంది కదా. అలాగని అవతారాలు పెరిగే కొద్దీ కూడా మించిపోతోంది కాంతి, ఒక అవతారం కంటే ఒక అవతారం అని చెప్పి. అన్నిటికంటే ఏది ఇష్టమట అంటే సౌలభ్యంతో కీర్తిస్తే అటువంటి అవతారం ఇంకా ఇష్టమట. అందుకనే కదా కృష్ణావతారాన్ని ధరించి వచ్చావు, పాండవ దూతవయ్యా అంటే ఎంతో ఆనందం కలుగుతుందట. అలాంటి కాంతి కలిగినటువంటి భక్త పారతంత్రం వల్లనే కదా నీకు ఇటువంటి కాంతి వచ్చింది. అలాంటి భక్తులవే నీ ముందు ఉంటే నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించట్లేదు అని అడుగుతున్నారు. మాత్తార్ వనక్కు వలితోల ఎందు ఉన్వాసర్కణ్ ఆత్తాదు అని. మాత్తారంటే శత్రువులు. నిన్ను ఛాలెంజ్ చేస్తారు కొంతమంది శత్రువులు, పరమాత్మ లేడండి అంటూ ఉంటారు. ఉంటే మాత్రం రోజు ఇలా గుళ్ళోకి వెళ్ళిపోవాలా ఏంటి అని అంటూ ఉంటారు. ఉంటే ఉన్నాడు ఆయన, ఆ ఉత్సవాలేంటి, ఆ ఊరేగింపులేంటి, ఆ అలంకారాలేంటి కొంతమందికి నచ్చవు. ఏం చేస్తాం, వాళ్ళ గుణాలు అంతే అని అనుకుంటూ ఉంటా. కానీ అటువంటి వారు కూడా ఒక్కొక్కసారి ఆ పరమాత్మ యొక్క కటాక్షం లవలేశం పడినప్పటికీ కూడా
వాళ్ళే మారిపోతారు, దిద్దుబాటు అయిపోతారు. అలాంటి వాళ్ళు నీ ఛాలెంజ్ చేసిన వాళ్ళే ఓడిపోయి శ్రీపాదాలని ఆశ్రయిస్తే పరమాత్మ ఇంకెంత ఆనందపడతాడు. అలా ఉన్నది మా పరిస్థితి. మేము ఇన్నాళ్ళు ఏమనుకున్నాము, మేము స్వతంత్రులం అని అనుకున్నాము. అబ్బో మా శరీరం ఎంత అందంగా ఉందో అని అనుకున్నాము. మా శరీరం ఆత్మ ఒకటే అని అనుకున్నాను తప్ప ఆత్మ అనేది ఒకటి ఉంది, అది పరమాత్మకే చెందినది అనే విషయం మాకు ఇన్నాళ్ళు తెలియలేదు. మేము ఇలా నీ శత్రువుల్లా తిరిగాం, నిన్ను అంగీకరించకుండా నిన్ను ఒప్పుకోకుండా తిరిగాం. మేము ఈరోజు మాకు తెలిసింది నువ్వే అందరికంటే గొప్పవాడివి, నిన్నే ఆశ్రయించాలి అనే జ్ఞానం మాకు కలిగింది. అలా వచ్చి నీ ముంగిట్లో పడి ఉన్నాం. వచ్చి ఏం చేస్తారు అంటారా? పోతియాం వందోం పొగజెందు వందోం, నిన్ను కీర్తించడానికి వచ్చాము, నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చాము. పోతియాం వందోం, పోతి అంటే మంగళం కలుగుగాక అని కోరుకోవడం. పెరియాళ్ళవార్లు తిరుపల్లాండ్లో మంగళాశాసనమే కదండి చేశారు. స్వామి నువ్వు చల్లగా ఉండాలి, నీకు ఏ ఆపద రాకూడదు అని శంఖచక్రాలకి మంగళాశాసనం చేశారు, లక్ష్మీదేవికి మంగళాశాసనం చేశారు. స్వామి నీకు నాకు ఉండే సంబంధానికి కూడా మంగళమయ్యా బాబు, అంటే నువ్వు నేను కూడా దూరం అయిపోకూడదు ఎప్పుడూనూ అని చెప్పి మంగళాశాసనమే జీవితంగా గడిపారు పెరియాళ్ళవార్లు. పరమాత్మ మంగళంగా జయంగా ఉండాలి. జయము, మంగళము, పోతి, పల్లాండు ఇవన్నీ సమానార్థకాలుగా చెప్తూ ఉంటాం కదా. ఆయన బాగుండాలి అని కోరుకోవడం కంటే మించినటువంటి గుణం ఇంకోటి ఉంటుందా అండి? మన అమ్మ నాన్న మనల్ని కన్నా అమ్మ నాన్న బాగుండాలి అని మనం పరమాత్మను ప్రార్థించామనుకోండి, అది వారికి ఆనందమే మనకి ఆనందమే కదా. అలాంటి జగత్ మాతాపితరులైనటువంటి వారు లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా. ఆ నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణుడిగా మా కళ్ళ ముందు వచ్చి ఉన్నాడు. నువ్వు పల్లాండుగా ఉండాలి అని నీకు మంగళం పాడడానికే మేము ఈరోజు నీ దగ్గరికి వచ్చాము అని చెప్తున్నది గోష్ఠి అంతా కూడా. పొగజందు వందోం, స్వరూపం తెలిసిన వారైతే అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నవారు, శరణాగతి చేసిన వారు, మంగళాశాసనం అంటే ఏంటో తెలిసిన వారైతే పోతి అని అనడానికి వచ్చాము అని అనొచ్చు. కొంతమంది దాని అర్థం తెలియకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, కృష్ణ నువ్వు ఇంత వాడివి కదా, నువ్వు ఇటువంటి చేష్టలు చేసావు కదా, నువ్వు ఇంత సౌందర్యవంతుడు కదా, నీకు ఈ గుణాలు ఉన్నాయి కదా అని నిన్ను కీర్తిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. అలాంటి స్తుతి చేస్తాము మేము, నీకు మంగళాశాసనము చేస్తాము. ఈ రెండూ చేయడానికే మేము వచ్చాము. నీట ముంచినా పాల ముంచినా నీదే భారము అని చెప్పి నీ దగ్గర మేము వచ్చి ఉన్నాము, మమ్మల్ని అనుగ్రహించు అని అడుగుతున్నారు ఈరోజు పాసరంలో. ఏ తక్కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప மாத்தாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலஜாய் மாத்தார் உனக்கு வலி தொலைந்து உன்வாசர் கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழந்தேலோரெம்பாவாய் స్వచిష్టమాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ ఈశ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.